భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ విజయనగరం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆల్ ఇండియా కమిటీ పిలుపులో భాగంగా నీట్ పేపర్ లీకేజ్ ఇతర పరీక్షల అవకతవకాలు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని ఎన్టీఏని రద్దు చేయాలని నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ దుర్ఘటనలన్నిటికీ బాధ్యత వహించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంప్లెక్స్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం మానవహారం నిర్వహించి ధర్మేంద్ర ప్రధాన్ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు పూడి రామ్మోహన్ రావు గారు మాట్లాడుతూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలన్నారు. నీట్ యూజీ 2026 పేపర్ లీక్ పై స్వతంత్ర న్యాయ విచారణ జరపాలని, పేపర్ లీక్లు పరీక్షల అవకతవకాలు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తులో చెలగాటమాడిన అధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలన్నారు. డిమాండ్స్ ప్రభుత్వం తక్షణమే నెరవేర్చాలని, లేని యెడల విద్యార్థులను విద్యార్థి తల్లిదండ్రులను కలుపుకొని ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.